నమస్కారం. రాజమండ్రి డెల్టా హాస్పిటల్ సహకారంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు వేల్పూర్ రోడ్లోని ఈ సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించి సేవలందించారు. ఈ మేరకు డాక్టర్ ఎస్ సుధా బీపీ, షుగర్, గుండె పరీక్షలు చేసి నివేదికలు అందించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మార్కెటింగ్ డీజీఎం గుమ్మల శివప్రసాద్, కోఆర్డినేటర్ సిహెచ్ రుద్ర, ఇన్సూరెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వల్లే సంక్షేమం, అభివృద్ధి సాధ్యపడుతుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని రామన్నగూడెం, జగ్గన్నపేట, కృష్ణాపురం గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. గూడెం నియోజకవర్గ సమస్యలపై తనకు అవగాహన ఉందని, వాటిని తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎన్డీఏ పరిపాలన ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబాయ్ గారు ఎలక్షన్ రోజు మీ అందరూ కూడా బాధ్యతగా పోలింగ్ బూతుల దగ్గర మీ ముత్తుల అన్న మెయిన్ రోడ్ వెళ్ళాలన్న చిన్న మన కూడా అన్నయ్య అన్న సీనన్న గారు ఆశీర్వదించండి. మీ మనవడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు సహకరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో స్థానిక పార్లమెంటు నియోజకవర్గానికి పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులతో శుక్రవారం కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఎటువంటి ర్యాలీలు నిర్వహించడానికి, ప్రచారం చేయడానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బైండ్ ఓవర్ కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రావులపాలెం నుండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపిల్లల చదువులు, ఉద్యోగాల కోసం కన్న కలలను నిజం చేసేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకువచ్చిన పథకాలు అండగా ఉంటాయని పి గన్నవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు పి గన్నవరం మండలం మానేపల్లి, వాడ్రేవుపల్లి గ్రామాలకు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకుని మాట్లాడారు. ఇంటర్ పూర్తి చేసుకున్న ఆడపిల్లలు తమ లక్ష్యాలకు అనుగుణమైన కోర్సును చదివేందుకు వీలుగా టీడీపీ, జనసేన, బీజేపీ కలలకు రెక్కలు అనే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడైనా నచ్చిన కోర్సులో చేరేందుకు తీసుకునే రుణానికి ప్రభుత్వం హామీదారుగా ఉంటుందని తెలిపారు. అలాగే తీసుకున్న రుణంపై కోర్సు కాలానికి వడ్డీని రాబోయే కూటమి ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. ప్రజారంజక పాలన చేసి ఎన్డీఏ కూటమిని ప్రజలంతా గెలిపించాలని కోరారు. ఏలూరు జిల్లా వార్తలు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 16,37,000 మంది ఓటర్లు
తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి ఎటువంటి ప్రచారాలు, ర్యాలీలు చేయరాదని, అలాగే మద్యం షాపులు కూడా మూసివేయడం జరుగుతుందని చెప్పారు. పత్రికలలో అడ్వర్టైజ్మెంట్ కోసం ఎంసీ అనుమతులు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ప్రశాంతంగా ఎటువంటి హింసకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి పాల్గొన్నారు. 16,37,000 మంది ఎలక్టర్స్ ఉన్నారు. సో ఎలక్షన్ సంబంధించి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరిగింది. నామినేషన్ ప్రాసెస్, స్క్రూటినీ ప్రాసెస్, తర్వాత ఈవీఎం ప్రిపరేషన్, ఎలక్ట్రల్ రోల్ ప్రిపరేషన్, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, ఈ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యి ఎలక్షన్ కంపైన్స్ ఏది ఉన్నాయో ప్రచారాలు మొత్తంగా పూర్తిగా ముగించడం జరుగుతుంది. దాని తర్వాత నుంచి ప్రచారాలు ఏం చేయడానికి లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో ఏమైనా అడ్వర్టైజ్ మాత్రం ఇవ్వాలంటే అది ఎంసీ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ దగ్గర అప్రూవల్ తీసుకుని ప్రయర్ అప్రూవల్తో అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు తప్ప ఇంకా ప్రచారాలు చేసుకోవడానికి ఉండదు. ఆ పీరియడ్లో సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు చేసుకోవడానికి వీలు లేదు. బల్క్ ఎస్ఎంఎస్ అలాంటిది కూడా పంపించుకోవడానికి వీలు లేదు. ఆ పీరియడ్లో పూర్తిగా మనకి సైలెన్స్ పీరియడ్ అనేది ఉండాలి. మన పోలింగ్ 13th మార్నింగ్ 7 గంటలకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 o'clock దాకా ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేసుకోవడం జరిగింది. పైగా ఈ 48 hours పీరియడ్లో డ్రై డే డిక్లరేషన్, అంటే లిక్వర్ స్టోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి డ్రై డే డిక్లరేషన్ అన్నది చేయడం జరిగింది. మరియు 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది ఈ పీరియడ్లో. సో మోర్ దెన్ 4 members, 4 కన్నా ఎక్కువ క్రౌడ్ అయితే మాత్రం అది 144 సెక్షన్ వైలేషన్ అవుతుంది వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ పోలీస్. అది 144 సెక్షన్ అన్నది కూడా మనం ఇంపోజ్ చేయడం జరిగింది. మనకు దాదాపు 1744 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏలూరు జిల్లాలో. దాంట్లో 1069 పోలింగ్ స్టేషన్స్ మొత్తం కూడా మన వెబ్కాస్టింగ్ ద్వారా కవర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసి చూపెడతాం. ఉండి ఏలూరు బహిరంగ సభలో హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ను గెలిపించాలి. ప్రజలను కోరిన భీమవరం ఉండి ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీనివాస్, నరసింహరాజులు. తణుకులో ర్యాలీ నిర్వహించి వర్తకులను కలిసి ఓట్లు అభ్యర్థించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. వెంట ఉన్న నర్సాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల. తనను గెలిపిస్తే తణుకు నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా. న్యాయవాదుల సభలో స్పష్టం చేసిన తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి. కొమరవరంలో బైక్ ర్యాలీ. బిఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్న 4G సేవలు. తణుకులో ప్రకటించిన జిల్లా జీఎం శ్రీను. కూటమి ప్రభుత్వం ద్వారానే సంక్షేమ పథకాలకు భరోసా. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు వివరించిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు సహకరించాలి. రాజమహేంద్రవరంలో సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. గెలుపు కోసం రావులపాలెం నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేసిన కొత్తపేట వైసీపీ అభ్యర్థి జగ్గిరెడ్డి. హారతలిచ్చి స్వాగతం పలికిన స్థానిక ప్రజలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం ద్వారా ఆడపిల్లలకు పెరగనున్న ఉద్యోగ అవకాశాలు. మానేపల్లిలో పేర్కొన్న పి గన్నవరం జనసేన అభ్యర్థి సత్యనారాయణ. 13న జరగనున్న ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం. స్పష్టం చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.